హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు పోలీస్ ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గ్రాండ్ టెస్ట్లు, జీకేలో భాగంగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు అందచేయడం జరుగుతుంది. మరి వరుస క్రమంలో ఇది 50వ గ్రాండ్ టెస్ట్ అండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒక వరుస క్రమంలో మీరు చూడాలనుకుంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్లేలిస్ట్ లింక్. ఒకసారి అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్గా మీకు యూజ్ అవుతాయి. ఓకే, అంతేకాకుండా మన మోడల్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి, సో అవి కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా? జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1. ద్రౌపది ముర్ము గారు భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు? సో ఎన్నవ రాష్ట్రపతిగా ఎంపిక కావడం అయితే జరిగింది? ఆన్సర్ ఆప్షన్ చూడండి, 15వ రాష్ట్రపతిగా మరి వీరు ఎన్నిక కావడం అయితే జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి 2వ మహిళ ప్రధాని. ఓకే, 2వ మహిళ రాష్ట్రపతి. అంతేకాకుండా మొట్టమొదటి గిరిజన తెగకు చెందినటువంటి రాష్ట్రపతిగా కూడా వీరైతే రికార్డులోకి వెక్కారు. మరి 14వ రాష్ట్రపతి ఎవరు అంటే మరి రామ్నాథ్ కోవింద్ గారండి. ఓకే, అందరూ కూడా గమనించాలి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఇప్పటి వరకు రాష్ట్రపతి పదవిని 2 సార్లు కేవలము డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే నిర్వహించడం అయితే జరిగిందండి. సో మన భారత రాజ్యాంగంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పదవిని అలంకరించాలని ఎక్కడ కూడా లేదు. కానీ ఫస్ట్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత కేవలం ఒకసారి మాత్రమే రాష్ట్రపతిగా పనిచేయాలనేటువంటి ఒక సాంప్రదాయము భారతదేశంలో వస్తూ ఉందండి. ఓకే, అందరూ కూడా గమనించాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్, 2023 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న అబ్దుల్ ఫతా ఆల్ సిసి ఏ దేశ అధ్యక్షుడు? ఏ దేశానికి చెందిన వారండి వీరు అంటే ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు నాబార్డ్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? నాబార్డ్ చైర్మన్. సరైన సమాధానం కేవి షాజీ అనేటువంటి పర్సన్ నియమితులు కావడం జరిగిందండి. ఇంతకుముందు దీనికి గోవిందరాజులు, చింతల గోవిందరాజులు గారు అయితే మరి చైర్మన్గా ఉండేవారండి. సో వారి పదవీ కాలము కంప్లీట్ అవ్వడంతో కేవి షాజీ గారు అయితే నియమితులు అవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ఈ యొక్క నాబార్డ్ని 1982వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మరి అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? కామెంట్ రూపంలో తెలియచేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు తెలిస్తే ఆన్సర్ ఇవ్వండి, లేదా నాబార్డ్ అని కామెంట్ చేయండి, నేను అప్డేట్ చేస్తా. ఓకే, నెక్స్ట్ వన్. సాహిత్య సేవకు గాను యూతాంట్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆచార్య వినోబా భావే గారండి. ఆచార్య వినోబా భావే గారు భారతదేశంలో మొదటిసారిగా భూదానోద్యమము ప్రారంభించిన వ్యక్తిగా చాలా ప్రసిద్ధి. ఓకేనా? నెక్స్ట్ వన్.
ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూచిపూడి గ్రామం ఉంది? ఇది కూచిపూడి నృత్యానికి ప్రసిద్ధి చెందింది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. కృష్ణా జిల్లాలో చాలా ప్రసిద్ధి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కృష్ణా జిల్లా. నెక్స్ట్ వన్. మరాఠీ పద్య కావ్యాల ప్రగతికి తోడ్పడిన సాహిత్య సంఘం ఏది? మరాఠీ పద్య కావ్యాల ప్రగతికి తోడ్పడిన సాహితీ సంఘము. ఆన్సర్ ఆప్షన్ 1 రవికిరణ్ మండల్. నెక్స్ట్ వన్. భీమ్ బెట్కా హిల్లోని గుహ చిత్రాల సముదాయాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? భీమ్ బెట్కా హిల్లోని గుహ చిత్రాల సముదాయాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 67 ఆప్షన్ 2 అండి. 1957. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి ప్రాంతీయ కమిషన్ల గురించి క్రింది వాటిలో ఏది సరి అయిన అంశము? 68ది ఆప్షన్ 4 అండి. పైవన్నీ సరైనవే చూద్దాం. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కమిషన్ బ్యాంకాక్లో ఉందండి, థాయిలాండ్. వెస్ట్రన్ ఆసియా ఎకనామిక్ కమిషన్ బీరూట్, లెబనాన్లో ఉంది. యూరోప్ ఎకనామిక్ కమిషన్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ప్రాంతీయ కమిషన్ల గురించిన సరైన అంశాలు. నెక్స్ట్ వన్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 1 1995వ సంవత్సరంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా భారతదేశం యొక్క అధికారిక ఎయిర్లైన్ అయినటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ని టాటా గ్రూప్కి అయితే బదిలీ చేయడం అయితే జరిగిందండి కంప్లీట్గా. ఓకే, ముందు నుంచి కూడా టాటాదే అది. సో టాటా దగ్గర నుంచి భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత లాసెస్లో ఉండేదండి, చాలా లాసెస్లో ఉండేది. దాన్ని టాటా వారు తీసుకొని మళ్ళీ అభివృద్ధి పథంలో అయితే నడిపించనున్నారు. నెక్స్ట్ వన్. జాతీయ రహదారుల నిర్వహణ కొరకు భారత ప్రభుత్వం 1998లో ఏర్పాటు చేసిన సంస్థ. ఆప్షన్ 2 NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. మొట్టమొదటి మైక్రోచిప్ను రాబర్ట్ నోయిస్ మరియు జాక్ కిల్బీ ఏ సంవత్సరంలో తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1958వ సంవత్సరంలో దీన్ని తయారు చేశారు. నెక్స్ట్ వన్. కంప్యూటర్ యొక్క మెమరీ నందు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ను పొందుపరచడాన్ని ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కంప్యూటర్ యొక్క మెమరీ నందు ఆపరేటింగ్ సిస్టమ్ను ఓఎస్ను పొందుపరచడాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2 బూటింగ్ అంటారండి దీన్ని. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విటమిన్ సి అనేది దేని లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్కర్వీ. మరి విటమిన్ సి అనేది నీటిలో కరిగేటువంటి విటమిన్. ఓకే, బి కాంప్లెక్స్ ప్లస్ సి విటమిన్లు నీటిలో కరిగేటివిగా మనము చెప్పుకోవచ్చు. సి విటమిన్ అత్యధికంగా ఉండేటువంటి పదార్థాలు ఏంటి అంటే సిట్రస్ జాతికి చెందిన ఫలాలు. మరి అత్యధికంగా ఎందులో ఉంటాయంటే ఉసిరికాయలో చాలా అత్యధికంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇన్కమ్ ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ ఎక్కడ కలదు? ఇన్కమ్ ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ ఎక్కడండి? నాగపూర్, మహారాష్ట్రలో కలదండి. ఆరెంజ్ సిటీ, నాగపూర్లో కలదు. నెక్స్ట్ వన్. ఆర్టీఐని విస్తరించుము. ఆర్టీఐ ఆప్షన్ 1 రీజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఏమంటారు? రీజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్. చక్కెరలో రక్తంలో చక్కెర గాఢతను పెంచే హార్మోన్ ఏది? రక్తంలో చక్కెర గాఢతని. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గ్లూకాగాన్. ఏమంటారండి? గ్లూకాగాన్. నెక్స్ట్ వన్. శ్వాసక్రియ జరపలేని జీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 వైరస్లు అండి. ఇవి జీవులకు నిర్జీవులకు మధ్య ఉండేటువంటి ఒక రకమైనటువంటి సూక్ష్మజీవులు అండి ఇవి. ఓకే, జీవులకు నిర్జీవులకు మధ్య ఉండేటివి వైరస్లు. ఓకే, ఇవి శ్వాసక్రియ జరపలేవు. నెక్స్ట్ వన్. గొట్టాలు తయారు చేయడానికి వాడు ప్లాస్టిక్ పదార్థం ఏది? ఆప్షన్ 2 పాలీవినైల్ క్లోరైడ్. మనం అంటాం కదండి పీవీసీ పైపులు అండి. పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్ అంటారు దాన్ని. నెక్స్ట్ వన్. ఓడ నది నుండి సముద్రంలోనికి ప్రవేశించినప్పుడు ఓడ యొక్క మట్టము ఎలా ఉంటుంది? ఆప్షన్ 1
పెరుగుతుందండి. ఓడ నది నుండి సముద్రంలోనికి ప్రవేశించినప్పుడు ఓడ యొక్క మట్టం ఎందుకండి? నది నీటి యొక్క సాంద్రత, ఓకే, సముద్రపు నీటి యొక్క సాంద్రత నది నీటి కంటే సముద్రపు నీటి యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? మంచినీటిలో ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది, సముద్రపు నీటిలో ఉప్పు శాతము చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 అండి, నైనిటాల్లో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరి అయిన జత ఇది. క్రింది వాటిలో సరైన జత: విజ్ఞానేశ్వరుడు, మితాక్షరము, దండిన్, దశకుమార చరిత్ర, టాలమీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సరైన సమాధానం అన్నీ కూడా సరైనదే. నెక్స్ట్ వన్, ఎరాన్ శాసనము దీనిని ప్రస్తావించింది. ఎరాన్ శాసనము, ఓకే, అశోకుడు వేయించినటువంటి శాసనం అండి. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించడం ప్రారంభించింది అశోకుడే. ఓకే, మరి దేని గురించి తెలియజేస్తుందంటే సతీ సహగమనము గురించి తెలియజేస్తుంది ఈ శాసనము. నెక్స్ట్ వన్, కాశ్మీర్ దేశ ఔరంగజేబ్గా పేరు పొందిన పాలకుడు. కాశ్మీర్ దేశ ఔరంగజేబ్గా. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సికిందర్. నెక్స్ట్ వన్, దివి నుండి భువికి దిగిన సేనానిగా వర్ణించిన ఆంగ్లేయ సేనాని ఎవరు? దివి నుండి భువికి దిగి వచ్చిన వ్యక్తి అట. ఎవరండి? రాబర్ట్ క్లైవ్. ఎవరండి? రాబర్ట్ క్లైవ్. ఆర్కట్ వీరుడు అనేటువంటి బిరుదు వీరికి కలదు. బెంగాల్లో చీకటి గది ఉదంతము జరిగిన తర్వాత మరి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ని బెంగాల్కు పిలిపించిన తర్వాత మరి బెంగాల్లో యుద్ధం జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్కి సిరాజుద్దౌలకి మొదటి ప్లాసీ యుద్ధం అయితే జరుగుతుందండి. ఓకేనా? భారతదేశం యొక్క పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణమైనటువంటి యుద్ధము ప్లాసీ యుద్ధము. దానికి గల ముఖ్య కారకుడు రాబర్ట్ క్లైవ్. ఓకే, నెక్స్ట్ వన్, గాంధీజీ హంటర్ కమిషన్ను ఏ విధంగా పేర్కొన్నాడు? ఆప్షన్ 4, వైట్ వాష్గా పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. రూర్కెలా, దుర్గాపూర్, బిలాయ్, బొకారో. ఏంటండి ఇవన్నీ? ఇనుము ఉక్కు కర్మాగారాలు. మరి ఎక్కడ ఉన్నాయి ఇవి? ఆన్సర్ ఆప్షన్ 4. 1 by 1 చూద్దాం. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం మరి ఒడిస్సాలో ఉందండి. ఓకే, నెక్స్ట్ దుర్గాపూర్ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ బిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉంది. బొకారో జార్ఖండ్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోని అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారాలు ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. 87 ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు సరైనవే. చూద్దాం. భారతదేశంలో మొట్టమొదట మెట్రో రైలును 1984లో కోలకత్తాలో ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో దేశంలో మొట్టమొదటి ఆధునిక మెట్రోగా పేరుగాంచింది. రెండు సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. 88 ఆప్షన్ 4 అన్ని సరైనవే. చూద్దాం. కొంకన్ తీర ప్రాంతంలో రైలు మార్గాన్ని నిర్మించడం కోసము కొంకన్ కార్పొరేషన్ అనే సంస్థను 1998లో ఏర్పాటు చేశారు. కరెక్ట్. 760 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గము మహారాష్ట్రలోని రోహాను, కర్ణాటకలోని మంగళూరును కలుపుతుంది. నెక్స్ట్ వన్, ఇందులో భారత రైల్వేలు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలు భాగస్వామిగా ఉన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 1987 అక్టోబర్ 27న భారత ఉపరితల జలమార్గాల ప్రాధికార సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 నోయిడా అండి, ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్యారిస్లో జరిగిన COP21 సమ్మేళనంలో ప్రపంచ భూతాపాన్ని గ్లోబల్ వార్మింగ్ ఎంతకు పరిమితం చేయాలని నిర్ణయించారు? 90 ఆప్షన్ 2 అండి. పారిశ్రామిక స్థాయి కంటే ముందు ఉన్నదానికన్నా 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇటీవల మరి COP27 అయితే ముగిసిందండి. COP27 ఈజిప్ట్లో. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వేటి చొరబాటు ఫలితం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్?
ఆన్సర్ ఆప్షన్ 3 అండి. దీర్ఘతరంగ రేడియేషన్స్, క్లోరోఫ్లోరో కార్బన్స్ అండి ముఖ్యంగా. ఓకే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అంటాం కదండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థపు సేకరణకు పూర్తి బాధ్యత ఎవరిది? ఆప్షన్ 2 ఉత్పత్తిదారుడు. నెక్స్ట్ వన్, వివిధ రాష్ట్రాలలో ఉన్న ఈ గవర్నెన్స్ ప్రక్రియకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 4 ఈ మిత్ర, కేరళ అండి, ఈ మిత్ర. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఆప్షన్ 1 ఫ్రెంచ్ రాజ్యాంగము. ఎక్కడించండి? ఫ్రెంచ్ రాజ్యాంగము. నెక్స్ట్ వన్, అనుకోకుండా ఎదురయ్యే ఖర్చులు, అదనపు ఖర్చులు, అధిక ఖర్చుల కొరకు ప్రభుత్వం నుండి తర్వాత అనుమతి పొందే షరతులపై ఏ ఆదాయ ఆధారము నుండి ఖర్చు చేయవచ్చు? 95 ఆప్షన్ 4 అండి, భారత ఆగంతుక నిధి. నెక్స్ట్ వన్, అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తిగా నియమింపబడుటకు కావలసిన అర్హతలలో క్రింది వాటిలో సరైనది కానిది? అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా కనీసం 10 సంవత్సరాల అనుభవం అనేది సరికాదండి. చూద్దాం. రాష్ట్రపతి దృష్టిలో న్యాయస్థానంలో నిష్ణాతుడై ఉండాలి. ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తిగా 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఉన్నత న్యాయస్థానంలో 10 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవము ఉండాలి. ఓకేనా? మరి ఇవన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చంటే మొదటిది మాత్రము తప్పు. ఇక్కడ మరి మొదటి దానికి రెండవ దానికి తేడా ఏంటండి? అత్యున్నత న్యాయస్థానంలో 10 సంవత్సరాలు అన్నారు. అత్యున్నత న్యాయస్థానం కానవసరం లేదు. ఉన్నత న్యాయస్థానం ఏంటి? హైకోర్టులో. ఓకే, హైకోర్టులో 10 సంవత్సరాలన్నా సరిపోతుంది అని ఇక్కడ దీని అర్థము. నెక్స్ట్ వన్, విదేశాల్లో ఉన్న భారత సంతతి శాస్త్రవేత్తలకు పరిశోధనలను దేశంలో ఆహ్వానించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. 98 ఆప్షన్ 2 అండి, వజ్ర. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఒకటి ద్రవ్యం సృష్టించే ఏజెన్సీ కాదు. ఏంటంటే ఆప్షన్ 1 కుటుంబం మరియు రాబడి అనేది ద్రవ్యం సృష్టించే ఏజెన్సీ కాదు. ఆర్బీఐ యొక్క ప్రజెంట్ గవర్నర్ ఎవరండి? శక్తికాంత దాస్ గారు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 50 అండి. టాప్ 50 మోడల్ పేపర్ ఇది. ఎగ్జామ్ వరకు మీకు వస్తూనే ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యే వరకు మీకు ప్రతిరోజు కూడా ఒక క్లాస్ అయితే వస్తూనే ఉంటుంది. డిఫరెంట్ టాపిక్స్ పైన కూడా చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ మరి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.